This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ మూల కొంత కలవరపాటు గురిచేసే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ నారాయణ స్కూల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మియాపూర్లోని మదీనాగూడ నారాయణ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సెల్లార్లో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించడంతో భయాందోళనకు గురైనటువంటి విద్యార్థులంతా పరుగులు పెట్టారు. వెంటనే ఆ మంటల్ని గమనించిన స్కూల్ యాజమాన్యం కూడా విద్యార్థులు అలర్ట్ చేసింది. అక్కడి నుంచి విద్యార్థులందరినీ కూడా బయటికి పంపే ప్రయత్నం చేసింది. సో ఆ తర్వాత ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. సో ఎటువంటి ప్రాణ నష్టం లేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. విజువల్స్లో మనం చూస్తున్నాం. సో ఇది మదీనాగూడలోని నారాయణ స్కూల్. సో నారాయణ స్కూల్లో సెల్లార్లో చూస్తున్నాం. కనీసం అటువైపు ఏముందో ఏం కనిపించట్లేదు. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సెల్లార్ అంతా కంప్లీట్గా భారీ మంటలతో పొగలు కమ్ముతూ ఉన్నాయి. కనీసం శ్వాస తీసుకోలేని పరిస్థితి. విద్యార్థులంతా ఆ పొగలోనే మగ్గిపోతూ ఉన్నారు. సో ఒక్కసారిగా అది గమనించి కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్కి వచ్చేసరికల్లా విద్యార్థులందరినీ కూడా ఆ బిల్డింగ్లో నుంచి బయటికి తీసుకెళ్లారు స్కూల్ యాజమాన్యం. సో అక్కడికి పదుల సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది. సో ఫైర్ ఇంజిన్లు చేరుకొని ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అధికారులు మాట్లాడుకొచ్చారు మీడియాతో. సో అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, ఆ మంటలు ఎందుకు వచ్చాయన్నది ఇంకా కనుగొంటున్నామని అధికారులు చెప్తున్నారు. సో ప్రజెంట్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఇదే బిల్డింగ్లో ఇప్పుడు మంటలు చెలరేగింది. ఈ బిల్డింగ్లోని సెల్లార్లో మంటలు చెలరేగాయి. సో డెఫినెట్గా దేర్ ఇస్ సమ్ ఇష్యూ. అక్కడ ఏం జరిగింది తెలియదు. బట్ ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్నీ కూడా వీటికంటే నేను ఈ మాట అంటున్నది కొంత ఇబ్బందిగా ఉన్నా, బట్ ఇది నిజం. ఈ స్కూళ్ళు, కాలేజీలు, ఈ కార్పొరేట్ వ్యవస్థ కంటే కూడా చర్లపల్లి, చెంచల్గూడ జైలు నయం. కొంత ప్రశాంతంగా ఉంటాయి. కొంచెం వాస్ట్ ప్లేస్, ఎక్కువ ప్లేస్లో ఉంటూ ఉంటాయి. ఒకటే బిల్డింగ్, కింద సెల్లారు, బైక్ పార్కింగ్, ఫుడ్ అన్నీ అంతే. కింద ఫుడ్ తినేటువంటి మెస్ కూడా కిందే ఉంటుంది. పైన ఫస్ట్ ఫ్లోర్లో క్లాసెస్, సెకండ్ ఫ్లోర్లో హాస్టల్, థర్డ్ ఫ్లోర్లో హాస్టల్, ఫోర్త్ ఫ్లోర్లో ఫ్యాకల్టీ ఉండడానికి లేకపోతే ఇంకేదైనా ఆఫీస్ కోసం. జైలు నయం వీటికంటే. ఇరికిరికుస్తుంది. ఎటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఒకే దగ్గర పర్మిషన్ తీసుకొని ఇష్టం ఉన్నట్టుగా వీళ్ళ బాబు గారు సొత్తనట్టుగా 10 ప్లేసెస్లో కాలేజ్ నిర్వహిస్తూ ఉంటారు. ఓ ఫైర్ సేఫ్టీ ఉండదు, ఓ గ్రౌండ్ ఫెసిలిటీ ఉండదు, విద్యార్థులకు లైబ్రరీ ఏది ఉండదు. ఈ కేవలం డబ్బులు కట్టాలి, పిల్లల తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాలు తీసుకోవాలి, వాళ్ళు ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకులు తినాలంతే. ఫైర్ సేఫ్టీ ఉండదు. ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించవు. 200% ఇది కరెక్ట్. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసుకోండి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అక్కడ ఎటువంటి ప్రికాషన్స్ పాటించరు. ఇక్కడ థ్యాంక్ గాడ్ ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. లేదనంటే మేమంతా బాగానే ఉంచాం కానీ ఎలా జరిగిందో తెలియదని చెప్పి మౌనం పాటిస్తున్నామని కాసేపు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు జరగాలని జరిగి ఉంటే డబ్బులు బాగానే సంపాదించిన ఉన్నాయి కదా, అక్కడిక్కడ పిల్లల తల్లిదండ్రులు తీసుకొని ఆ డబ్బుల్లో ఎంతో కొంత ఇస్తామని చెప్పి నోళ్ళు మూయించేవారు. చాలామంది పిల్లలు ఇక్కడ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక బలమరణానికి పాల్పడ్డప్పుడు జరిగిన సంఘటనలు ఇవన్నీ కదా. ఆ పిల్లలు చనిపోయిన తర్వాత ఆ పిల్లల తల్లిదండ్రులకు ఎంతో కొంత ఇస్తామని చెప్పి నోళ్ళు ముగిస్తారు అంతే. వీళ్ళ దగ్గర చాలా బగ్గా డబ్బులు ఉన్నాయి అంతే. ఎటువంటి ప్రికాషన్స్ ఉండవు. వీటికంటే జైలు ఉన్నాయని ఎందుకంటే అర్థం చేసుకోండి. ఇక సిల్లార్లో మొత్తం బైక్ పార్కింగ్లు, కార్ పార్కింగ్లు, తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీసులు, సెకండ్ ఫ్లోర్లో క్లాసెస్, థర్డ్ ఫ్లోర్లో హాస్టల్. అంతే. అక్కడికక్కడ ఒకటి బిల్డింగ్లో వేసినామంటే వాడు ఏడాది పాటుగా ఆ బిల్డింగ్లో ప్రెషర్ కుక్కర్లో వేసి మగ్గిపోతే ఎట్లా అయితే ఉడుకుతుందో ఆ రకంగా బాయిల్ అయిపోవాల్సిందే. సో అప్డేట్ ఏం తెలుసుకుందాం. అసలు ఈ స్కూల్లో ఎందుకు మంటలు వ్యాపించాయి, మంటలు ఎక్కడి నుంచి వచ్చాయి, కిందనే మెస్ ఏదైనా ఉందా, మెస్సులో నుంచి వచ్చిన మంటలేనా, వంట వండుతూ ఉండగా మంటలు చెలరేగాయా? మరిన్ని అప్డేట్ తెలుసుకుందాం. ప్రతినిధి ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు మనతో పాటుగా. ప్రశాంత్, ఏంటి నారాయణ స్కూల్లో ఈ మంటలు రావడం గల కారణం ఏంటి? సెల్లార్లో దట్టమైన పొగలు కమ్ముకుంటూ ఉన్నాయి. కనీసం శ్వాస తీసుకునే పరిస్థితి. విద్యార్థులంతా పరుగులు పెట్టారు. అప్డేట్స్ ఏంటి విషయం పైన? ఎస్ మనోజ్, తెల్లవారే స్కూల్ ప్రారంభమైన తర్వాత తల్లిదండ్రులంతా కూడా తమ పిల్లల్ని స్కూల్లోకి డ్రాప్ చేశారు. డ్రాప్ చేసిన కొద్దిసేపటి తర్వాతే స్కూల్లో చెల్లారి నుంచి పొగలు రావటం. సో విద్యార్థులంతా కూడా స్కూల్లో క్లాసెస్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. అప్పుడప్పుడే స్టార్ట్ అవడం. సో ఈ పొగలంతా రావడం కూడా వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యి వారంతా బయటికి పరుగులు తీసిన పరిస్థితి చూస్తున్నాం. ఈ స్కూల్ కి ఉన్న ఎంట్రీ ఎగ్జిట్ అన్ని గేట్లు కూడా చిన్న గేట్లు మాత్రమే ఉన్నాయి. సో ఇలాంటి ఆ తరుణంలోనే ఈ వార్తలు తెలుసుకున్న తల్లిదండ్రులంతా కూడా స్కూల్ ప్రాంగణానికి చేరుకొని తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారా లేదా అనే కోణంలో ఇప్పుడు అంతా కూడా వెతికిలాట అయితే ఉదయం అంతా జరిగిందని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత
అసలు ఈ పొగలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో పూర్తిగా ఎంక్వైరీ అయితే జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. అసలు ఫైర్ సెక్యూరిటీ వర్క్ జరిగిందా, లేకపోతే ఇంకేమైనా కుకింగ్ సంబంధించి అలాంటి దగ్గర ఇంకేమైనా జరిగిందనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు అయితే జరుగుతోంది. సో పొగలంతా వ్యాపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఫైర్ సేఫ్టీ అధికారులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకొని మొత్తంగా స్కూల్ కి ఎక్కడ మంటలు వ్యాప్తి చెందుతున్నాయి అనే కోణంలో పూర్తిగా దర్యాప్తు చేసుకుంటూ ఆపే ప్రయత్నాలన్నీ కూడా చేసుకుంటూ కూడా ఇప్పుడు ఫైర్ సేఫ్టీ అధికారులు వెళ్తున్నారని చెప్పుకోవాలి. సో ఈ నగరంలో ఇలాంటి ప్రమాదాలు జరగటం, ఇలాంటి స్కూల్స్ పైన ప్రమాదాలు జరగటం ఇది కొత్త ఏం కాదు. గతంలో అనేకం జరుగుతూ కూడా వస్తున్నాయి. రోడ్ల పైన బస్ యాక్సిడెంట్లు కావచ్చు, ఇంకా స్కూల్స్ లో ఫైర్ యాక్సిడెంట్లు కావచ్చు, మొన్న రీసెంట్ గా జరిగిన నాంపల్లిలో షాప్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు. ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు ఇప్పుడు తరచుగా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు స్కూల్స్ లో జరగటం పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్ కి పంపిస్తున్నారు. ఆ సమయంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? అసలు సెల్లార్లో మంటలు రావడం గల కారణం ఏంటి? స్కూల్ యాజమాన్యం ఏం చెప్తోంది? సెల్లార్లో ఏమున్నాయి? బైక్ పార్కింగ్స్ జనరల్ గా హాస్టల్స్ లో మనం చూస్తూ ఉంటాం, బైక్ పార్కింగ్లు, లేదనంటే మెస్ కూడా కిందే ఉంటుంది. పిల్లలకి మెస్ అక్కడే ఏర్పాటు చేసి అక్కడే కుకింగ్ చేస్తూ ఉంటారు. సో అటువంటిది ఏదైనా ఉందా? అసలు సెల్లార్లో మంటలు ఎందుకు వ్యాపించాయి? స్కూల్ యాజమాన్యం చెప్తుంది ఏంటి? స్కూల్ యాజమాన్యం అయితే ఇంతవరకు దీనికి సంబంధించి ఎటువంటి స్పందన అయితే తెలపడం లేదు. కానీ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ కూడా బయటకు పంపించే కార్యక్రమం అయితే చేశారు. కానీ ఇది నార్మల్ గా స్కూల్స్ కాబట్టి, నారాయణ ఒక స్కూల్ కాబట్టి, సో అందులో ఉన్న టీచర్స్ తాలూకా వెహికల్స్, నార్మల్ గా ఉన్న వెహికల్స్ మాత్రమే అందులో పార్కింగ్ ఉంటుందని కూడా ఇప్పటి వరకైతే కొంత మేరకు సమాచారం అందుతుంది. సో ఈ స్కూల్స్ కి సంబంధించి ఫుడ్ ఫెసిలిటీలు అంతా కూడా ఏం లేదు. పిల్లలు తమ వంట క్యారేజీలు తెచ్చుకుంటూ మాత్రమే, బాక్సులు తెచ్చుకుంటూ మాత్రమే స్కూల్స్ లోకి వస్తారు. కానీ స్కూల్లో ఉన్న స్టాఫ్ కావచ్చు, మిగతా వారి కోసం ఏమైనా కుకింగ్ ఫెసిలిటీ కింద క్యాంటీన్ లో ఏమైనా ఏర్పాటు చేస్తారా, ఆ కోణం అక్కడ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ ఆ ద్వారా జరిగిందనే కోణంలో ఇప్పుడు ఎంక్వైరీ అయితే జరుగుతుంది. మరి స్కూల్ సంస్థ తరఫున ఇంకా ఏమి సమాధానం అయితే బయటకైతే రావడం లేదు. సో ఇప్పుడు ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి భవిష్యత్తులో ఇక స్కూల్స్ యాజమాన్యానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి గైడ్ లైన్స్ తీసుకురాబోతుందో చూడాలి. ఇప్పుడు ముఖ్యమైన అంశాలుగా చూడాలి. ఎందుకంటే నగరంలో ఇలాంటి స్కూల్స్ అనేకం ఉన్నాయి. ఇరుకిరుక ప్రాంతాల్లో ఉండే స్కూల్స్ లో అనేకం ఉన్నాయని చెప్పుకోవచ్చు. కేవలం ప్లే గ్రౌండ్ లేని స్కూల్స్ అనేకం ఉన్నాయి. సో ఒక విద్యార్థికి సంబంధించి తన భవిష్యత్తు కోసం కేవలం విద్యారంగంలో అనేక మార్పులు తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, సో ఇలాంటి అంశాలతో ఇక్కడ నుంచి భవిష్యత్తులో విద్యార్థుల కోసం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అడుగులు తీసుకుంటుందో చూడాలి. మరి ఇప్పుడు ఈ మియాపూర్ లో నారాయణ స్కూల్లో జరిగిన ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకొని, సో ఉదయాన్నే 9 గంటల వరకులోనే స్కూల్లోకి డ్రాప్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇలాంటి వార్త తెలుసుకున్న తర్వాత వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యి స్కూల్స్ కి అయితే చేరుకున్నారు. సో విద్యార్థులు అంతా కూడా కొంతమంది ఆ పుస్తకాలన్నీ కూడా స్కూల్లోనే విడిచిపెట్టి బయటకు వచ్చామంటూ కూడా తల్లిదండ్రులకి చెప్పడం అయితే చెప్తున్నారు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం మీరు క్షేమంగా బయటకు వచ్చారు, మాకు అదే చాలు అంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే చెప్తూ కూడా వస్తున్నారని చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా హైదరాబాద్ లోని మదీనాగూడకు సంబంధించిన నారాయణ స్కూల్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సో స్కూల్ సెల్లార్లో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో అలర్ట్ అయిన స్కూల్ యాజమాన్యం వెంటనే ఆ విద్యార్థులందరూ బయటికి తరలించింది. సో బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలన్నీ కూడా జైళ్ళ కంటే చాలా దారుణంగా ఉంటాయి. జైళ్ళ కంటే చాలా దారుణంగా ఉంటాయి. పిల్లల్ని హాస్టల్ తీసుకొచ్చి పడేస్తున్నాం, చదువుకుంటాడు కదా వదిలేస్తున్నాం, కానీ జైళ్ళ కంటే చాలా దారుణమైనటువంటి పొజిషన్లో ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించినట్టుగా వాళ్ళ పరిస్థితి అవుతుంటుంది. కిందనే మెస్, ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్, సెకండ్ ఫ్లోర్ క్లాస్, థర్డ్ ఫ్లోర్ హాస్టల్, ఫోర్త్ ఫ్లోర్ హాస్టల్. అంతే, ఇక వాళ్ళకి బయటకు వచ్చే ప్రపంచమే ఉండదు, బయట జీవితమే ఉండదు, వాళ్ళకి ఏం తెలియదు. కట్ చేస్తే ఈ మధ్యాహ్న కాలంలో హైదరాబాద్ నగరంలో భారీగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో మొదటి ఘటన మీరు చూస్తున్నారు, నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించిన అగ్ని ప్రమాద ఘటన. దాంట్లో చాలా కీలకమైనటువంటి ఫైల్స్ అన్ని కూడా దగ్ధమైనట్టు తెలుస్తోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే అనేక కేసులకు సంబంధించిన కీలకమైన ఆధారాలని కూడా ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు. అక్కడ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత రెండో బాక్స్లో మీరు చూస్తున్న విజువల్స్ ఉదయాన్నే అత్తాపూర్లోని మారుతి సుజుకి కార్ షోరూంలో జరిగింది ఈ ఘటన. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. సో అలర్ట్ అయినటువంటి ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్ళి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. చాలా పెద్ద ఎత్తున కార్ షోరూమ్ సంబంధించి సర్వీస్ సెంటర్లో కొంత
ఎక్కువగా నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక థర్డ్ బాక్స్ లో మీరు చూస్తోంది హైదరాబాద్లోని మదీనాగూడలో నారాయణ స్కూల్కి సంబంధించి విజువల్. సో ఇక్కడ కూడా అగ్ని ప్రమాదం కలకాలం రేపుతోంది. సో వరుస సంఘటనలతో హైదరాబాద్ వాసులు కొంత బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంది అని అంటే, కొంత వేసవి కాలం వచ్చిందనంటే ఎప్పుడు ఎటువంటి చిన్న సంఘటన జరిగినా అది పెద్ద అగ్ని ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇటువంటి వాటిని గమనించండి. మరి ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ లేదా చిన్న చిన్న ఆట వస్తువులతో పిల్లలు ఆడుకునే క్రమంలో ఇటువంటి మంటలు వ్యాపించే అవకాశం ఉంది. సో నారాయణ స్కూల్కి సంబంధించి అగ్ని ప్రమాద ఘటన ఇంకా తెలియాల్సి ఉంది ఏం జరిగిందనేది. ఒకసారి నారాయణ స్కూల్ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఆ విజువల్ చూద్దాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.